అందరికీ నమస్కారం. ఈరోజు గురు పూర్ణమి కదా. అంటే గురువుల గురించి మన గురువులు వ్యాస మహర్షి ద్వారా మనకు గురు పౌర్ణమి అనేది వచ్చింది. అయితే ఈ సందర్భంగా మనం ఉపాధ్యాయుల గురించి కొంచెం నాకు తోచింది నేను చెప్తాను. మీరు కూడా ఆలోచించండి. నాకు అనిపించింది చెప్తాను. మనం ఇప్పుడు రక్త సంబంధం, మన పిల్లలు అంటే తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు మంచిగా చదువుతుంటే ఎదుగుతుంటే చాలా సంతోషిస్తారు, అవునా? అంటే ఏ స్వార్థం ఉండదు. వాళ్ళు చాలా ఎదగాలని, తమకన్నా బాగా తమ పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకి చాలా సంతోషం ఇస్తుంది. అలా ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఇది ఉంది, ఇంకా ఏ వృత్తిలో లేదు. ఒకసారి ఆలోచించండి. తమ పిల్లలు అంటే ఏ రక్త సంబంధం లేకున్నా కానీ, ఏ బంధుత్వం లేకున్నా కానీ నిస్వార్థంగా గురువు తన విద్యార్థులు, తన శిష్యులు తమకన్నా బాగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలని, ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే తమ పిల్లలు ఎదిగిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తారు. ఇది కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే చూడగలుగుతాం ఇది, అవునా? ఇది మీరు కూడా ఆలోచించండి. అంటే మనం తల్లిదండ్రుల రుణాన్ని ఎలా అయితే తీర్చుకోలేమో మన గురువుల రుణాన్ని కూడా తీర్చుకోలేము. మరి వాళ్ళకి ఏం చేయగలం అంటే ఏముంది, వాళ్ళకి మనం ఎక్కడైనా కనబడినప్పుడు, వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు కానీ, వాళ్ళు కనిపించినప్పుడు నేను మీ స్టూడెంట్ని సార్, నేను ఇంత బాగా ఎదిగాను, ఇలా ఉన్నాను, ఒక మంచి స్థాయిలో ఉన్నానని చెప్తే వాళ్ళు పొందే ఆనందం ఎంత అంటే వాళ్ళ సొంత పిల్లలు ఎదిగితే, వాళ్ళ సొంత పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఎంత అయితే సంతోషపడతారో ఉపాధ్యాయులు కూడా అలా తల్లిదండ్రిలాగా ఆ విధంగా సంతోషపడతారు. మనం గుర్తు చేసుకొని ఎప్పుడైనా వాళ్ళకి సన్మానించుకుంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం అదే. కాబట్టి అందుకే గురువుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని దైవంతో పోల్చడం అంటే ఎంత గొప్పదనం ఉంటే గురువుకి దైవంతో పోల్చడం జరుగుతుంది చెప్పండి. ఆలోచించండి మీరు కూడా. తల్లిదండ్రుల రుణాన్ని ఎలా అయితే తీర్చుకోలేమో గురువుల రుణాన్ని కూడా మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఎన్ని నైతిక విలువలు, బాధ్యతలను, సంస్కారాన్ని నేర్పుతారో అందులో మన గురువుల పాత్ర, మన తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో అంత ఉంటుంది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా వారికి గురువులందరికీ శుభాకాంక్షలు. అలాగే నాకు అనిపించింది చెప్పాను, మీరు కూడా ఆలోచించండి. ధన్యవాదాలు.